కలిసి ఉంటే కలదు సుఖం. అనగనగా ఒక అడవిలో 4 ఆవులు కలిసి మెలసి ఉండేవి. ఎక్కడికైనా వెళ్లాలంటే ఆ 4 ఆవులు కలిసే వెళ్లేవి. మేతకు వెళ్లినా కలిసే మేతకు వెడుతూ ఉండేవి. వాటి యజమాని కూడా వాటి ఐకమత్యానికి ఎంతో ఆనందించేవాడు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఆ 4 ఆవులు ఎప్పటిలా మేతకు వెళ్లాయి. వాటిల్లో అవి కబుర్లు చెప్పుకుంటూ గడ్డి తింటున్నాయి. అంతలో ఓ సింహం గాండ్రిస్తూ అక్కడికి వచ్చింది. దూరంగా మేత మేస్తున్న ఆవులను చూడగానే దానికి నోరూరింది. ఆహా! ఈరోజు నాకు విందు భోజనం దొరికిందన్న మాట. ఈ ఆవులు చాలా పుష్టిగా ఉన్నాయి. వీటిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని సింహం అనుకుంది. సింహాన్ని చూస్తే నిజానికి ఆవులు భయపడాలి. కాని అవి ఏమాత్రం భయపడలేదు. చూడండి, సింహం మనల్ని భయపెట్టేందుకు గాండ్రిస్తోంది. మీరు భయపడద్దు. మనందరం ఐకమత్యంగా ఉంటే ఈ అడవిలో ఏ జంతువు మనల్ని ఏమీ చేయలేదు. నేను చెప్పినట్లు చెయ్యండి. ఆ సింహం మన దగ్గరకు రాగానే మనం నలుగురం కలిసి మనవాడి కొమ్ములతో దాని మీదకు దూకుదాం, దానిని తరిమి కొడదాం అని చెప్పింది ఆ 4 ఆవులలో ఒక ఆవు. నీ ఆలోచన బాగుంది. నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం అంటూ మిగిలిన ఆవులు అంగీకరించాయి. అంతే, సింహం తమ మీద దూకేలోపునే 4 ఆవులు కలిసి సింహం మీద దూకాయి. తమ వాడి కొమ్ములతో సింహాన్ని పొడిచాయి. సింహానికి ఎదురు దాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆవులు దాడికి దిగాయి. అంతే, సింహం వాటి దాడికి ఎదురు నిల్వలేక భయపడి పారిపోయింది. ఆ విధంగా ఆవులు తమ ప్రాణం కాపాడుకున్నాయి. అయితే సింహం వాటిని విడిచిపెట్టలేదు. శారీరక బలంతో సాధించలేనిది బుద్ధిబలంతో సాధించొచ్చు అని దానికి తెలుసు. అందుకే మంచి సమయం చూసి ఆ 4 ఆవులను విడివిడిగా కలిసింది. ఆ రోజు మీరంతా కలిసి నామీద పోట్లాడినప్పుడు నీ కొమ్ముల వాడితనం ఉందే, అబ్బో, నిజంగా సింహం పంజా కూడా నీ కొమ్ముల వాడితనం ముందు ఎందుకు పనికి రాదు. నువ్వు లేకపోతే మిగిలిన ఆవుల పని పట్టేదాన్ని. నేను నీ బలానికి నీ ధైర్యానికి తలవంచి నమస్కరిస్తున్నాను. అంతా బాగానే ఉంది, కాని నువ్వే కదా మిగిలిన 3 ఆవులకు ఏదైనా ఆపద వస్తే రక్షిస్తోంది. అంటే నువ్వు నిజానికి మీ జట్టుకు నాయకుడివిలాంటి వాడివి. కాబట్టి మిగతా 3 నీకు మేత తెచ్చిపెట్టాలి. అంతేకాదు, నువ్వు ఏ పని చెప్పినా అవి చెయ్యాలి. కానీ ఇక్కడ అలా జరగటం లేదు. అదే నాకు బాధగా ఉంది అని చెప్పింది. ఆ ఆవు ఆలోచనలో పడింది. ఇలా ప్రతి ఆవు దగ్గరకు వెళ్లి చెప్పింది. దాంతో 4 ఆవులు మిగతా వాటికన్నా తామే గొప్ప అని అనుకోవడం మొదలుపెట్టాయి. అట్లా అనుకుని ఊరుకోకుండా దేనికది మిగతా ఆవుల మీద అజమాయిషీ చేయడం మొదలుపెట్టాయి. దాంతో వాటి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ పెరిగి పెరిగి పెద్దదయ్యింది. వాటి మధ్య ఉన్న ఐకమత్యం దెబ్బతింది. ఆ 4 ఆవులు ఒకదాని పొడ ఒకదానికి గిట్టదన్నట్టు ఎవరికి వారే అన్నట్టు సంచరించసాగాయి. ఇదివరకులా అవి కలిసి మెలసి ఉండటం లేదు. కలిసి మేతకు వెళ్లడం లేదు. ఎవరికి వారుగా విడిపోయి వేరు వేరు ప్రాంతాలలో మేత మేయసాగాయి. వాటి మధ్య ఇదివరకు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు. తను అనుకున్నది సాధించినందుకు సింహం ఆనందించింది. వాటిని విడగొట్టినందుకు దానికి చాలా సంబరంగా ఉంది. ఇంకే ముందు అదును చూసుకుని ఒక్కొక్క ఆవు మీదకు లంఘించి వాటిని మట్టుపెట్టింది. అలా వాటి అనైక్యత వాటి వినాశనానికి దారి తీసింది. చూశారా, ఆ ఆవులు కలిసి ఉన్నంతకాలం అడవికి రాజైన సింహం కూడా వాటిని ఎంతో తేలికగా సంహరించగలిగింది. అందుకే మన పెద్దవారు ఐకమత్యమే మహాబలం అని చెప్పేది. కలిసి ఉన్నప్పుడు ఏవైనా ఆపదలు వస్తే మన సంఘటితంగా ఎదుర్కోగలం. లేదంటే మనకు ఎదురయ్యే ఆపదలకు తలవంచాల్సి వస్తుంది.